గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొట్టమొదటిగా అందరికీ సారీ అండి. ఎందుకు సారీ చెప్తున్నాను అనేది వీడియో ఎండింగ్ అలా చెప్తానండి. మన ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకునే డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి ఈరోజు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ ఉద్యోగానికి 10th క్లాస్ అర్హతతో అయితే అప్లై చేసుకోవచ్చండి. 10th డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే చూడండి. మీకు కనుక అవకాశం ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. లేదు మీ ఫ్రెండ్స్కి కనుక ఈ అర్హత ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సొంత జిల్లాలో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఇవి పేరుకే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు అయినా కానండి, కంటిన్యూగా ఉండే పోస్టులు అండి. ఇవి పర్మనెంట్ అవుతాయో లేవంటే చెప్పలేమండి. బట్ కంటిన్యూగా ప్రశాంతంగా ఉండి చేసుకునే జాబ్స్ అయినా చెప్పాలండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తానండి. ఈ నోటిఫికేషన్ డేట్ అనేది మనకి 22/3/2025 అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికి 6/4/2005 సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లై చేసుకోవాలండి. సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్స్ విషయానికి వచ్చేపాటికండి 7/4/2025 నుంచి 21/4/2025 వరకు అయితే ఉంటుందండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 26/4/2025 అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్షన్ లిస్ట్ అనేది మనకి 29/4/2025 అయితే డిస్ప్లే చేస్తారు. కౌన్సిలింగ్ అలాగే జాయినింగ్ ఆర్డర్స్ అనేవి మనకి 30/4/2025 అయితే ఉంటుందండి. అంటే ఎగ్జాక్ట్గా ఏప్రిల్ 30వ తారీఖున అయితే మనం ఉద్యోగాలు అయితే ఉంటామండి. మరి నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాల విషయానికి వెళ్తానండి. సెక్యూరిటీ గార్డు ఉందండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ అర్హతతో అయితే భర్తీ చేయనున్నారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి, ఇది కూడా 10th క్లాస్ అర్హతతో అయితే భర్తీ చేయనున్నారు. సిఆర్ఎం టెక్నీషియన్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిఎంఐటీ చేసిన వాళ్ళు అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే డయాలసిస్ టెక్నీషియన్స్ విషయానికి వచ్చేపాటికండి డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే మనం అప్లై చేసుకోవచ్చండి. రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి డిగ్రీ చేసిన వాళ్ళు అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలండి. మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తారండి. సో ఇందులో భాగంగా సెక్యూరిటీ గార్డు వాళ్ళకి వచ్చేసరికి 15,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ వాళ్ళకి 15,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు. సిఆర్ఎం టెక్నీషియన్స్కి 32,670 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. డయాలసిస్ టెక్నీషియన్స్కి 32,670 రూపాయల శాలరీ ఇస్తారు. రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ విషయానికి వచ్చేపాటికి 18,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస శ్రీకాకుళం డిస్టిక్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. ఇంకా మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుందండి. 100 మార్కుల్లో 75 మార్క్స్ అనేవి మన అకాడమిక్ ఇయర్ రిజల్ట్ మీద అయితే ఆధారపడి ఉంటుందండి. మిగతా మార్క్స్ అనేవి మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కానీ లోకల్లో ఉన్నామా లేదా, సో మిగతా కేటగిరీస్ అనేవి చెక్ చేసి అయితే మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరి ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఇంకా ఫీ విషయానికి వచ్చేపాటికండి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ఎవరికి ఎటువంటి ఫీ లేదండి. అలాగే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అయితే ఈచ్ పోస్ట్కి అంటే మీరు 2 పోస్టులకి అప్లై చేస్తే 2 ఫీలు కట్టాలి, ఒక పోస్ట్కి అప్లై చేస్తే ఒక పోస్ట్కి ఫీ కట్టాలండి. ఫీ విషయానికి వచ్చేపాటికి 500 రూపాయలు అయితే ఉంటుందండి. సో ఫీ పే చేయాలనుకున్న వాళ్ళండి యూనియన్ బ్యాంక్లోకి వెళ్ళి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస శ్రీకాకుళం డిస్టిక్ అనే పేరు మీద యూనియన్ బ్యాంకులోకి వెళ్ళి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఐఎఫ్ఎస్ఐ కోడు అదేవిధంగా అకౌంట్ నెంబర్ ఉంటుంది కదండి. సో దీన్ని యూజ్ చేసి అయితే మనం ఫీ అయితే పే చేయవలసి అయితే ఉంటుందండి. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, మీ పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా రాయాలండి. సో దీనితో పాటు డిక్లరేషన్ ఫామ్ ఉంటుందండి. ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ స్టడీ సర్టిఫికేట్స్ ప్రతిదీ అండి సెల్ఫ్ అటాచ్ చేసి మీ క్యాస్ట్, ఇన్కమ్, రేషన్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు కూడా కలిపి దానికి తీసినటువంటి బ్యాంక్ డీడీ కూడా కలపాలండి. 6/4/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితేనండి ఆఫీస్ ఆఫ్ ద సూపర్ అటెండెంట్
కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస శ్రీకాకుళం డిస్టిక్ అయితే పంపించవలసి అయితే ఉంటుందండి. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు, స్పీడ్ పోస్ట్ చేసినా పర్వాలేదండి. స్పీడ్ పోస్ట్ కన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇస్తేనే మీ అప్లికేషన్కి సెక్యూర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఇంతకీ ఎందుకు సారీ చెప్పానంటేనండి, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ నేనైతే చేశానండి. దాన్ని సుమారుగా ఒక 250 మంది అయితే చూశారు. ఆల్రెడీ దాన్ని పోస్ట్ కూడా పెట్టేశారండి, డీటెయిల్స్ సరిగ్గా అప్డేట్ అవ్వలేదని. సో దాన్ని ఎవరు చూడమాకండి. సో ఈ ఉద్యోగాన్ని శ్రీకాకుళం వాళ్ళే కాదండి, ఏపీలో ఉన్నటువంటి అందరూ అప్లై చేయొచ్చండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటేనండి, మనకి డేటా అయితే వచ్చింది కానీ సో దానికి ఫీ ఎంత పే చేయాలి, వాట్ ఈజ్ వాట్ అనేది ప్రతిదీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. అఫీషియల్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేయలేదండి. ప్రెస్ నోట్ అయితే మొన్నే రిలీజ్ చేశారు, కానీ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు మార్నింగే రిలీజ్ చేశారండి. నేను మార్నింగ్ చూడగానే వెంటనే మొత్తం అన్ని అప్డేట్ అన్ని చేంజ్ చేసేసి సో ఈరోజు ఇప్పటికిప్పుడు వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. సారీ అండి, చూసిన 250 మందికి సారీ చెప్తున్నానండి. సో ఇలాంటి మిస్టేక్ అనేది జరగకుండా ఇంకోసారి చూసుకుంటానండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు రికమెండేషన్ యూస్ చేయండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికైతే అప్లై చేయండి. థ్యాంక్ యూ.